సినీ హీరో అక్కినేని నాగచైతన్య సమంత విడాకులకి కేటీఆర్ఏ కారణమని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టు పెట్టారన్న ఆగ్రహంతో కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేస్తూ తీవ్రంగా స్పందించారు. రాజకీయ సినీ వర్గాలు ఆమె వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. దాంతో యూటర్న్ తీసుకున్న సురేఖ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఒక మహిళా మంత్రిగా ఇతర మహిళల్ని కించపరిచేలా కొండా సురేఖ బహిరంగంగా మాట్లాడడం పెద్ద రచ్చకే దారితీస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ నటులు సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సురేఖ వ్యాఖ్యలను రాజకీయ సినీ రంగాల ప్రముఖులు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. అసలు కొండా సురేఖ, కేటీఆర్ల మధ్య వివాదం ఇటీవల సురేఖ మెదక్ జిల్లా పర్యటనతో మొదలైంది. బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఇటీవల మెదక్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలను మంత్రికి వివరించి ఆమె మెడలో చేనేత మాల ఒకటి వేశారు. దానిపై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు. అలా ట్రోల్ చేసిన వారు బీఆర్ఎస్ వారని, వారి ప్రొఫైల్ పిక్చర్లలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల ఫోటోలు ఉన్నాయని చెప్తూ ఆ ఇద్దరు నేతల ప్రోద్బలంతో వారు ట్రోల్ చేస్తున్నారన్నట్లుగా సురేఖ ఆరోపిస్తున్నారు. నూలు దండను పరిశీలించడానికి తాను చేతితో పట్టుకున్నానని, మెడలో దండ వేస్తే ట్రోలింగ్ చేయడమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ మీడియా సమావేశంలో ఆమె కంటతడి కూడా పెట్టుకున్నారు. కొండా సురేఖ మెడలో దండ వేసిన రఘునందన్ రావు కూడా ఈ ట్రోలింగ్ పై స్పందించారు. ఓ తమ్ముడిగా కొండా సురేఖకు అండగా ఉంటానని, సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి కామెంట్లు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఆ క్రమంలో తనపై బీఆర్ఎస్ ట్రోలింగ్ చేస్తోందని ఆరోపించిన కొండా సురేఖ దీనిపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సురేఖపై దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఖండించారు. అయితే దానిపై కేటీఆర్ స్పందించలేదు. ఆ కోపంతో కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఆ క్రమంలో నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సినీ పరిశ్రమలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్ల పేర్లు ప్రస్తావిస్తూ ఆమె కేటీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించి వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. దానిపై అక్కినేని కుటుంబం, సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. ఇలాంటి కామెంట్స్ బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పీసీసీ చీఫ్ జోక్యంతో కొండా సురేఖ దుమారంగా మారిన తన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. కేటీఆర్ తనని కించపరిచేలా మాట్లాడారని, వేదనకు గురై అనుకోకుండా ఓ కుటుంబం గురించి మాట్లాడానన్నారు. ఆ కుటుంబాన్ని తన వ్యాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడినట్టు చెప్పారు. తాను పడ్డ బాధ వాళ్లు పడకూడదని వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశానని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని, తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా ఆమె రేపిన దుమారం మాత్రం సద్దుమణగడం లేదు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డానని, రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదని చిరంజీవి పేర్కొన్నారు.
ఒక్క చిరంజీవి ఏంటి, అటు అక్కినేని కుటుంబంతో పాటు యావత్ టాలీవుడ్ అంతా కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమంటోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై నాగార్జున, నాగచైతన్య, అమల, అఖిల్, ప్రకాష్ రాజ్, నాని, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మరి ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు ఎలా పడుతుందో చూడాలి.